మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు మహిళా సమాఖ్య నేతలు. తమను నమ్మి అన్ని రంగాల్లో అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రభుత్వ బస్సులకు తమను యజమానులు చేసి ఆర్థిక పురోగతికి కారణమవుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు సీఎం చేతుల మీదుగా బస్సులు అందుకోబోతున్నందుకు సంతోషంగా ఉందంటున్న మహిళా సంఘాల నేతలతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్య మహిళలకు ధైర్యాన్ని పెంచేందుకు, పూర్తి స్థాయిలో వారికి నైపుణ్యాన్ని పెంచేందుకు వినూత్నమైనటువంటి పథకాలను అందుబాటులోకి తెస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సమాఖ్య మహిళలందరికీ కూడా ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు, కొన్ని చోట్ల సోలార్కు సంబంధించినటువంటి యూనిట్లను కూడా మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాకు సంబంధించి 10 బస్సులను మహిళా సమైక్య ఆధ్వర్యంలో కూడా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తులు మొదలుపెట్టింది. దీంతో మహిళా సంఘాలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లాంటి కార్యక్రమం మాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉంటుందంటూ కూడా మహిళలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా రేపు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆయన సమక్షంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి డిఆర్డిఓ ఇప్పటికే పూర్తిగా అధికారులంతా కూడా మహిళలను సమాయత్తం చేస్తూ వారికి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ మనసులో మాట ఏముంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కార్యక్రమం ఎట్లా ఉంది అనేది వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ కార్యక్రమం ఒక 10 బస్సులను కూడా కేటాయించింది. మీ మహిళా సమైక్య ఎక్కడి నుంచి వచ్చారు? మీకు కూడా ఒక బస్సును కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? అసలు చాలా బాగుంది ఈ కార్యక్రమము. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సార్ గారికి, మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గారికి, మరియు సీతక్కకి, సెర్ఫ్ సిఓ దివ్య మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. వేరే డిస్టిక్తో పోల్చుకుంటే మా వనపర్తి డిస్టిక్కు 10 బస్సులు కేటాయించడం చాలా సంతోషకరము. దానిలో పెద్దమందడి మండలికి సంబంధించింది రేపు బస్సు ఇనాగ్రేషన్ చేయడము చాలా సంతోషకరం. ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఇలాంటి అవకాశాలు ఇంకా ఏవైనా ఉన్నా కూడా మహిళలను కోటీశ్వరులు కావడానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణంగా కూడా ఉంది. ఖచ్చితంగా మహిళలు కోటీశ్వర కావడానికి ఇది రుజువుగా కనబడుతుంది. ఇంకా మరిన్ని అవకాశాలు ఏమున్నా మహిళలకు కల్పించాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూస్తున్నాం, ప్రతి ఒక్కరిలో ఒక ఆనందం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ రాష్ట్ర సర్కారు మాత్రం మహిళల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మహిళ ఎప్పుడైతే ఒక కుటుంబంలో ధైర్యంగా ఉంటుందో అప్పుడే ఆ కుటుంబం అనేది కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, అంటే కనీసం ఏమనుకుంటున్నారు? ఈ ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చాలా సంతోషంగా ఉందండి ప్రోగ్రాం చేసినందుకు. మాకు ఈ మహిళలకి అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. కంపల్సరీగా కోటీశ్వర్లు కావాలనేది సీఎం గారి కోరిక. మేముడికంగా మాకుడికంగా చాలా సంతోషంగా ఉంది. కోటీశ్వర్లు కావద్దు, మహిళలు కావాలని చాలా చాలా సంతోషంగా ఉందండి. మేడం చెప్పండి, మీరేమనుకుంటారు? అమ్మ, వాస్తవంగా సీఎం గారు ఏమనుకుంటున్నారు? మహిళా కుటుంబంలో ఒక స్వశక్తితో బతికినప్పుడే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పి ఆయన ఒక వినూత్న కార్యక్రమం ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ కార్యక్రమం? ఈరోజు ఒక బస్సును మెయింటైన్ చేసే స్థాయికి మీకు కల్పించబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు మహిళా శక్తి కింద ఈ బస్సులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అది చాలా సంతోషం అంటే చెప్పలేనంత. అందరికీ సార్కు, మన ముఖ్యమంత్రి సార్ గారికి, మన సీతక్క మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మాకు ఎన్నో చేసి మమ్మల్ని కోటీశ్వరులు చేయాలని ఆశపడుతున్నాను. అంటే ఇది జరుగుతుంది కదమ్మా, మహిళా సంఘాల్లో మీరు అధ్యక్షురాలుగా ఉన్నారు. మహిళా సంఘం సభ్యులు ఏమనుకుంటున్నారు? కుటుంబాల్లో మీకు ఎట్లా ప్రయారిటీ, అంటే ఎట్లాంటి ప్రాముఖ్యతను ఇస్తున్నారు? ఇంట్లో ఈ విషయాలు తెచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? చాలా ఇంతకు ముందుకు అంటే కొన్ని సంవత్సరాల వరకు అయితే మాకు మహిళలు బయటికి రావాలన్నా భయపడేవాళ్ళు. నాకు చెప్తున్నా, నేను 2 సంవత్సరాల నుంచి దీంట్లో తిరుగుతున్నాను కాబట్టి నాకు అన్నీ అర్థమవుతున్నాయి. నాకు అర్థమయ్యేటివి నేను కూడా ప్రజలకు చెప్తున్నా, మహిళలకు, నాతోటి మహిళలకు అందరికీ చెప్తున్నా. ఇలాంటివి ఇంకా చాలా చేయాలని, చాలా కార్యక్రమాలు చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ని
అభిమానిస్తున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు బస్సుల నిర్వహణ కూడా మీకే అప్పజెప్పబోతున్నారు. దాని నుంచి నెలకు అమౌంట్ కొంత అమౌంట్ వచ్చేటట్టుగా ఉంది. దాని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని చూస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన అమౌంట్? ఇంకా అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ గ్రామాల వారీగా గ్రామ సంఘాలకు కానీ అందరికీ CAF రూపంలో ఇచ్చి వాళ్ళని చైతన్యవంతం చేయాలనుకుంటున్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నారాయణపేట, వనపర్తి, గద్వాల అన్ని చోట్ల కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ వనపర్తి జిల్లాలో బస్సుల కార్యక్రమాన్ని చేశారు. మరికొంతమంది కూడా ఉన్నారు, ఆమె దగ్గర మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? పెబ్బేరు మండలం అధ్యక్షుడు భాగ్యమ్మ. రేవంత్ గారికి ధన్యవాదాలు, సీతక్క గారికి ధన్యవాదాలు, మా CEO గారు మహిళా సంఘం నుంచి CEO గారికి ధన్యవాదాలు. అందరు కలిసి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. మాకు ఈ బస్సు వల్ల మంచి లాభాలు వచ్చేటకు అవి వచ్చి గ్రామ సంఘంలో ఇచ్చి పొదుపు చేసుకోవడానికి మాకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు మాకు కుటుంబిషన్ వచ్చి బట్టలు స్కూళ్ళకు ఇచ్చేటందుకు మాకు సహకారం చేసినందుకు రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూస్తున్నాం వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి సార్కి రుణపడి ఉంటామని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. మహిళంతా అమ్మ మీరు రేపు హైదరాబాద్ పోబోతున్నారు, మీకు CM గారు బస్సులు కూడా అప్పచెప్పబోతున్నారు వనపర్తి జిల్లాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ చూసిందంతా ఇది ఎట్లా అనిపిస్తుంది? రేపు ఇక్కడికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ముఖ్యంగా ఈ రేవంత్ అన్న వచ్చినప్పటి సంది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆడోళ్ళకు మాకు ముఖ్యంగా మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటోళ్ళం కాము. మేము ఇప్పుడు ఏదైనా సరే మేము ముందుకెళ్ళి చేయగలుగుతాము అన్న ధైర్యం వచ్చింది మాకు. ఆ ధైర్యం మాకు వెనుక సీతక్క ఉంది కాబట్టి మాకు ఇంకా ముందరికి వెళ్తున్నాము. మాకు ముందర ఉండి చూసిటైన CM రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. అంతా ఆనందంతోనే ఉన్నారు ఈరోజు అంతా కూడా. రేపటి కార్యక్రమానికి సంబంధించి రేపు కార్యక్రమం హ్యాపీగా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాం? అందరికీ నమస్కారం సార్. నా పేరు కవిత, నేను కొత్తకోట మండల కోశాధికారిని. మాకు బస్సు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి మహిళలు చాలా ముందడుగు వేయడంలో ఉన్నారు. ఎందుకంటే అమ్మ ఆదర్శ పాఠశాలలో కానీ యూనిఫామ్స్ కానీ అట్లాంటివి మమ్మల్ని ముందు స్థానంలో నిలబెట్టడానికి ఈ గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ప్రభుత్వానికి. ఈ బస్సు వస్తున్నందుకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మాకు దీనివల్ల కూడా చాలా లాభాలు ఉంటాయని, ఇంకా ఏమన్నా చిన్న కూడా మేము తీసుకొని అభివృద్ధిలోకి చెందుతామని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇది మొత్తం ఓవరాల్గా ఇది ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం. మాకు మహిళా సమైక్యకు సంబంధించినటువంటి అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం, అంటే ఎప్పటికప్పుడు దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. మేము తీసుకోబోయే నిర్ణయాన్ని ఎట్లా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేసుకోవాలనే విధంగా కూడా DRDOకి సంబంధించినటువంటి అధికారులు రెగ్యులర్గా మమ్మల్ని ఫాలోఅప్ చేయడం వలన ఇదంతా సాధ్యమవుతుంది. CM రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా సమాఖ్యకు సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి అంతటి కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. రేపు జరగబోయే కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని చూస్తామని చెప్పి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ రేపు జరగబోయే మీటింగ్కు, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ.